ఈరోజు జరగబోతున్న ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఇప్పుడు చాలా ఉత్కంఠను రేపుతోంది. 41 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్లో దాయాదుల పోరుంటుంది. ఫైనల్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ తలపడుతున్న నేపథ్యంలో రాత్రి 8 గంటలకు దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటి వరకు భారత్పై ఒక్క మ్యాచ్లో కూడా పాకిస్తాన్ గెలవలేదు ఈ టోర్నీలో. సో భారత్తో మ్యాచ్ ఆడేందుకు ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు భయపడిపోతున్నారు. భారత్తో మ్యాచ్ అంటేనే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామంటూ కెప్టెన్ సల్మాన్ కూడా చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మ్యాచ్పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది ఆటగాళ్ల ఆట తీరును బట్టి, లేదంటే ఆ గ్రౌండ్ పాసిబిలిటీస్ని బట్టి ఇప్పటికే కొన్ని అంచనాలు వేసుకుంటున్నారు. కానీ హిస్టరీ పరంగా చూస్తే ఇప్పటి వరకు జరిగినటువంటి టోర్నీస్లో, అంటే ఇండియా పాకిస్తాన్ మొత్తం టోర్నమెంట్ ఫైనల్స్కి రీచ్ అయింది ఇప్పటివరకు 12 టైమ్స్ అయితే, ఇది 13th టైం ఇప్పుడు జరగబోతుంది. 12 సార్లు రీచ్ అయితే ఇప్పటికీ కేవలం 4 సార్లు మాత్రమే ఇండియా గెలిచింది, 8 సార్లు పాకిస్తాన్ గెలిచింది, అంటే ఫైనల్స్కి రీచ్ అయినటువంటి టోర్నీస్లో. సో ఖచ్చితంగా పాకిస్తాన్ విషయంలో కూడా కొన్ని అంచనాలు లేకపోలేదు. అలాగే మొన్న జరిగినటువంటి లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం, ఆల్మోస్ట్ ఒక టగ్ ఆఫ్ వార్ మనం చూసాం ఇరు జట్ల మధ్య. అంత ఈజీగా ఓడిపోలేదు పాకిస్తాన్. కాబట్టి ఖచ్చితంగా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది ఇరు దేశాల మీద, ఇరు దేశాల జట్ల మీద. అలాగే పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి అంచనాలు వాళ్ళవి. ఇలాంటి కీలకమైనటువంటి సందర్భాల్లో చాలామంది రకరకాల అంచనాల్లో ఉంటుంటారు. ఎవరు నమ్మకాలను బట్టి వాళ్ళు నమ్ముతుంటారు.